ఐబొమ్మ రవి విచారణ కొనసాగుతోంది. 3 రోజులు కస్టడీలో భాగంగా రెండో రోజు విచారిస్తున్నారు. కర్త కర్మ క్రియ మొత్తం రవేనని ఇప్పటికే గుర్తించిన అధికారులు మొదటి రోజు విచారణలో ఎన్జీల నెట్వర్క్ ఆర్థిక వ్యవహారాలపై కీలక లీడ్ సంపాదించారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఐబొమ్మ రవి కేసులో 3 రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ రెండో రోజు విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతం అతన్ని సైబర్ క్రైమ్ అధికారులు విచారిస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్స్ అతని నుంచి పూర్తి స్థాయిలో సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలోనే 5 రోజుల కస్టడీలో దాదాపు ఐబొమ్మతో పాటు బొప్పంకి సంబంధించిన వాటిని అన్నింటిని కూడా రవి ఒక్కడే నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అంటే ఐబొమ్మతో పాటు బొప్పంకి సంబంధించిన వెబ్సైట్ల నిర్వహణ మొత్తం కూడా కర్త కర్మ క్రియ అన్నీ కూడా రవి అనేదే గుర్తించడం జరిగింది. ఆ తర్వాత రవి ప్రధానంగా ఏ విధంగా సినిమాలను తీసుకుంటున్నాడు, వాటిని ఏ విధంగా ఈ రెండిట్లలో అప్లోడ్ చేస్తున్నాడు అన్న దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించారు. ప్రధానంగా ఈ తమిళ వెబ్సైట్ల నుండి వాటిని సేకరించి వాటికి హెచ్డి జోడించడం, ఆ తర్వాత వాటిని హై డెఫినేషన్ తోటి వీటిల్లో అప్లోడ్ చేస్తున్నట్లు కూడా అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. అలాగే ఇతను ప్రధానంగా ఈ ఐబొమ్మ బొప్పంలలో వీటిని సినిమాలను అప్లోడ్ చేయడం ఒకటైతే, మరొక వైపు గేమింగ్ బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయడం వెనుక ఏంటి కారణం అన్న దానికి సంబంధించి కూడా అతని నుండి వివరాలు సేకరించడం జరిగింది. ప్రధానంగా రవి మాత్రం తనకు ఆదాయం వస్తున్న నేపథ్యంలోనే తాను ఈ 2 వెబ్సైట్లని ప్రమోట్ చేసినట్లుగా ఒప్పుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అతను ఈ ఐబొమ్మతో పాటు బొప్పంలను ఎవరైనా సరే క్లిక్ చేసినప్పుడు వెంటనే అవి ఆ బెట్టింగ్ కానీ గేమింగ్ యాప్లలోకి వెళ్ళిపోతాయి. అక్కడ నుండి అంటే రీడైరెక్ట్ అయ్యేలాగా ఐబొమ్మ కానీ బొప్పం వెబ్సైట్లను ఎవరైతే క్లిక్ చేస్తారో ఆ క్లిక్ చేసిన వెంటనే అవి నేరుగా బెట్టింగ్ గేమింగ్ యాప్లకు ముందుగా అక్కడికి రీడైరెక్ట్ అవుతాయి. అక్కడ నుంచి అవి మళ్ళీ ఐబొమ్మ బొప్పం వైపు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా అతను చేసి పెట్టుకున్నాడు సాఫ్ట్వేర్ని. అందులో భాగంగానే అతనికి ₹1,00,00,000 నగదు ట్రాన్సాక్షన్ అయినట్లు కూడా గుర్తించడం జరిగింది. అదంతా కూడా మొత్తం డాలర్ల రూపంలో రావడం జరిగింది. ఇదంతా కూడా ఇతనికి సంబంధించిన నగదు ట్రాన్సాక్షన్ సంబంధించి ఒకటి అతను పెట్టుకోవడం జరిగింది. దాంట్లోకి ఎక్కువగా ఈ నగదు ట్రాన్సాక్షన్ జరిగినట్లు కూడా గుర్తించడం జరిగింది. గేమింగ్ బెట్టింగ్ యాప్కి సంబంధించిన ప్రచారం కల్పించి ఎంతోమంది కూడా చాలా వరకు నష్టపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనిపైనే సీరియస్ అవుతున్న సిచ్యువేషన్లో ఇతను ఈ నగదు ట్రాన్సాక్షన్ చేయడం వెనకనే ప్రధానంగా అధికారులు అయితే ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఇతను గెట్టింగ్ ఆఫ్ యాప్ అనే ఒక కంపెనీతోనే డొమైన్లను నిర్వహించినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే అధికారులు ప్రధానంగా రవిని మాత్రం పట్టుకోవడానికి ప్రధానంగా కారణాన్ని ఎవరు అనేది కూడా పూర్తి స్థాయిలో అధికారులు వివరించడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే సైబర్ క్రైమ్ సంబంధించిన అధికారుల నుండి 5 ఎఫ్ఐఆర్లను కూడా తెప్పించుకోవడం జరిగింది. రవిని జైల్లోనే విచారించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ అధికారులకు సంబంధించిన కస్టడీ రేపటితోటి ముగిసిపోతుంది. రేపు అతన్ని కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ కోర్టు అనుమతితోటి ఈడీ అతన్ని విచారించబోతుంది. ఎందుకంటే అతను నగదు ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగాయో అవన్నీ కూడా మనీ లాండరింగ్ ద్వారా జరిగినట్లు కూడా అధికారులు గుర్తించారు. ₹1,00,00,000 పన్ను మొత్తం కూడా ఎగవేసే విధంగా ఇదంతా కూడా జరిగిందనేది ఇప్పటికే ఈడీ గుర్తించింది. కాబట్టి ఆ రకంగా ఈడీ కూడా అతన్ని ప్రశ్నించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇవాళ రెండో రోజు మాత్రం ప్రధానంగా టెక్నికల్ ఎవిడెన్స్తో పాటుగా అతనికి బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువగా సేకరించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు 2 బ్యాంక్ అకౌంట్లను మాత్రమే గుర్తించారు. ఇంకా 3కు పైగా కూడా బ్యాంక్ అకౌంట్ల వివరాలను సేకరించాల్సి ఉంది. వాటన్నిటికి సంబంధించిన వివరాలను ఈ 2 రోజుల్లో సేకరించి అందులో ఉన్న నగదును ఫ్రీజ్ చేసే దిశగా సైబర్ క్రైమ్ అధికారులు అయితే చర్యలు చేపట్టబోతున్నారు. కెమెరా నిలేష్ ప్రసాద్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.